హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో ఇత్తడి గిన్నె చూపిస్తున్నాను కదండి. ఇది ఇత్తడి గిన్నె, ఒక ఇత్తడి తాంబూలం కూడా తెచ్చుకున్నాను షాప్కి వెళ్ళి. దేవుడికి ఎప్పుడైనా పొంగల్ పెడదామంటే చిన్నవి లేవండి మా ఇంట్లో, పెద్దవి ఉన్నాయి. అందుకని ఈ చిన్నది తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చినాక ఈ స్టిక్కర్లు ఉంటాయి కదండి, ఈ స్టిక్కర్లు కూడా చక్కగా స్టవ్ వెలిగించేసి కొంచెం వేడి చేయగానే స్టిక్కర్ నీట్గా వచ్చేసిందండి. ఇంకా తాంబూలానికి కూడా 2 స్టిక్కర్లు ఉన్నాయి, అవి కూడా తీసేసి శుభ్రంగా సబ్బేసేసి కడిగేసేసాను రెండు కూడా. అయితే ఈ చిన్న గిన్నెలో బాగుందండి, చాలా వెయిట్గా ఉన్నింది. ఇంకా తర్వాత కడిగేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసేసాను గిన్నెకి పెట్టి. తర్వాత ఒక చిన్న కప్పుతో, ఈ కప్పుతో బియ్యము పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పాలు కూడా వేసి ఉడికించేసి, తర్వాత 1.5 కప్పు బెల్లం వేసి, యాలకుల పొడి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేసానండి. చాలా బాగుంది. పొంగల్ అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. ఎలా ఉన్నాయో గిన్నెలు కామెంట్ చేసి చెప్పండి.